హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. మరి ఈ రోజు అయితే ఒక స్టార్ని తీసుకురావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఏంటి అంటే చాలా మంది ఏంటంటే స్టార్ అవ్వాలి అని ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఒక నైట్ స్టార్ అయిపోతున్నారు. ఒక్క రోజులోనే ఒక స్టార్ అయిపోతున్నారు. అంటే వాళ్ళ కష్టాన్ని ఆ రోజు ఇక ఫలితం దక్కేసిందన్న మాటకి వస్తుందనే చెప్పుకోవచ్చు. మరి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఎక్కడ చూసినా ఆ స్టార్ మాత్రమే కనిపిస్తుంది. మరి ఆ స్టార్ ఎవరో కాడు, మరి జూబ్లీ హిల్స్ లో తన డాన్స్ చూసి అందరు ఇంప్రెస్ అయినరు. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. మరి ఎవరో కాదు, ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమై ఉండొచ్చు. మరి ప్రస్తుతం మనతో పాటు స్టార్ శ్రీదేవి రాథోడ్ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉంది. మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? ముందుగా యా సూపర్. నాకు తెలిసి ఫేస్ లో మస్తు హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా మిమ్మల్ని చూసాక నన్ను చూసాకనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంది ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఉంటారు. అంటే ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా కూడా ఒక స్టార్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి అని చాలా మంది చాలా టైం పడుతుంది. సో మీకు ఎంత టైం పట్టింది? నాకు 13-14 ఇయర్స్ పట్టింది. 13-14 ఇయర్స్ తర్వాత ఈ స్టార్ వచ్చిందా మీకు? ఓకే, అంటే ఇలా స్టార్ అవుతాను నేను అంటే ఇంత ఫేమస్ అవుతాను అనుకున్నారా? లేదు, హ్మ్. అసలు ఊహించుకోలేదు కూడా, ఊహలో కూడా లేదు అది. ఆ, అంటే మామూలుగా ఈవెంట్లు చేస్తాం కదా, సో ఇక దీంతోనే ఎండ్ అయిపోతుంది అనుకున్నాము. హ్మ్. బట్ లక్ ఎక్కడో కొంచెం సుడి ఉంది అంటారు కదా, సో అది ఉన్నట్టుంది. ఓకే, సో అలా అయిపోయాను. ఎవరి వల్ల ఈ స్టార్ నాకు లభించింది అని అనుకోవచ్చు? క్రెడిట్ మొత్తం జతిన్ గారికి ఇస్తాను. హ్మ్. జూబ్లీ టైమ్ టీవీ అని అబ్బాయిది. Hmm. సో తను తీసిన వీడియో వల్ల ఇంత క్లిక్ అయ్యాను. సో క్రెడిట్ మోస్ట్లీ తనకే ఇస్తాను. ఓకే, మాట్లాడారా మరి? యా, మాట్లాడాను, మాట్లాడుతున్నాను కూడా ప్రజెంట్. ఎస్. ఓకే, నా ఫస్ట్ ఇంటర్వ్యూ తనకే ఇచ్చాను. ఓకే. ఎందుకు మిమ్మల్ని ఫేమస్ చేసిరనా? అంటే అలా అని కాదు, తను వీడియో క్యాప్చర్ చేసిన తర్వాత నన్ను డైరెక్ట్గా నన్ను కలవడం జరిగింది. అండ్ కలిసి వీడియో చూపించారు. నేనేమనుకున్నానంటే దాంట్లో బొద్దుగా లావుగా బాగున్నాను. అదే కదా, నేను కూడా ఇప్పుడు చూసిన తర్వాత షాక్ అయినా. అక్కడేమో పెద్దమ్మలాగా కనిపిస్తున్నారు, చాలా లావుగా కనిపిస్తున్నారు. ఇక్కడేమో సన్నగా చిన్నగా ఉన్నారు. అదేంటి? అంటే మా ఆయనకు అలా ఉండడం ఇష్టము, సో అందుకనే జతిన్ ముందే తెలుసుకొని అలా చూపించాడేమో. ఓకే, సో నాకు పంపించమని నెంబర్ ఇచ్చాను. తర్వాత తనుండి నేను ఇలా వైరల్ చేస్తాను అన్నాడు, కానీ నేను లైవ్ తీసుకున్నాను. ఎందుకంటే మామూలుగా ఈవెంట్లు చేస్తూ ఉంటాం కదా, సో మెనీ మెంబర్స్ వీడియోలు తీసుకోవడము, చూపించడము, అంటే నెంబర్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్ తో ఆలోచిస్తారు కదా, సో నేను అలాగే అనుకున్నాను. బట్ చాలా మంది అట్లా అడుగుతుంటారు కాబట్టి. ఓకే, సో బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే నిజంగానే నన్ను వైరల్ చేశాడు. సో థ్యాంక్ యూ జతిన్, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నీకు తక్కువే. ఓకే, సో ముందుగా మీ ప్రాపర్ ఎక్కడ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్, జడ్చెల్ల మండల్ పక్కన ఆదిరాల పక్కన తుప్పడగడ్డ తాండా అని మా విలేజ్. అండ్ అక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ షిఫ్ట్ అయినాక ఈ ఫీల్డ్లో ఇలా. అండ్ ఎందుకు ఈ ఫీల్డ్ అనుకున్నారు అసలు మెయిన్గా? అంటే బేసిక్గా నాకు డాన్స్ అంటే ఇష్టము, అండ్ నేను డాన్సర్ని కూడా స్కూల్ డేస్ నుంచి. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పెళ్ళైందా? యా, పెళ్ళయింది. తర్వాత కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వేరే జాబ్ చేస్తూ ప్రోగ్రామ్ చేశాను. అండ్ రాను రాను మొత్తం ప్రోగ్రామ్స్కి ఇప్పుడు మొత్తం ఫిక్స్ అయిపోయాను. ఓకే, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అంటే మీకు అంటే ఈ డాన్సర్ అవ్వడానికంటే ముందు నుంచి మీ క్లాసెస్కి ఏమన్నా వెళ్ళేవారా? లేదు, క్లాసెస్ కంటూ పర్టికులర్గా ఏం వెళ్ళలేదు. అండ్ అమ్మ నాన్న లేరు, అమ్మమ్మ తాతయ్య. దాని తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చాక కొంతమంది పరిచయం అయ్యారు. అంటే గురువులు అని కూడా చెప్పుకోవచ్చు, అండ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకోవచ్చు, అన్నయ్యలు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రవీణ్ అనేసి ఫ్రెండ్, అండ్ గురువు కూడా అనొచ్చు. శ్రీరామ్ అన్నయ్య అని ఇంకొక అన్నయ్య. సో అన్నయ్య కూడా గురువు అని చెప్పవచ్చు, అన్నయ్య అని కూడా చెప్పవచ్చు. అలా వచ్చేసింది అనమాట ఈ ఫీల్డ్లోకి. ఓకే, అంటే మీరు ఒక్కరేనా? అంటే అన్న అక్క తమ్ముడు ఎవరైనా ఉన్నారు? యా ఉన్నారు, పెద్ద అక్క అండ్ సెకండ్ అన్నయ్య, థర్డ్ నేను, ఇద్దరు చెల్లెళ్ళు. సో మొత్తం 5 members. ఓకే, పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. ఓకే, మమ్మీ నాన్న ఎప్పుడు జరిగింది అది ఇన్సిడెంట్? అంటే చాలా ఇయర్స్ అవుతుంది. నేను 4th, 5th or 6th క్లాసెస్లో ఉంటాను.
ఓకే. అప్పుడు చనిపోయారు. గుర్తుందా? యా, డాడీది మమ్మీది గుర్తుంది. అంటే ఒకటేసారి జరిగిందా ఇన్సిడెంట్? అంటే ఒక 5-6 మంత్స్ గ్యాప్ అంతే. డాడీ చనిపోయిన 6-7 మంత్స్కి మమ్మీ చనిపోయారు. ఓకే. అప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఎస్, అమ్మమ్మ తాతయ్య వాళ్ళే ప్రొటెక్ట్ చేశారు అండ్ స్టిల్ ఇప్పటి వరకు వాళ్ళే. సపోర్ట్ మొత్తము. ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా ఇంత ఫేమస్ అయ్యారు, వాళ్ళు చూసారా? యా, అమ్మమ్మ చూసింది. తాతయ్య రీసెంట్లీ చనిపోయారు. అయ్యో, ఓకే. ఒక 6-7 మంత్స్ అవుతుంది తాతయ్య చనిపోయి. అండ్ అమ్మమ్మ చూశారు. సో హ్యాపీ, ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళు వాళ్ళ ముందు నేను నిలబడడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఆ విషయంలో అయితే. ఓకే. మేబీ ఇప్పుడు తాతయ్య ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళేమో చాలా కదా. ఆయన లేని లోటు చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది. ఉండాల్సింది కానీ ఓకే. చూస్తూ బ్లెస్ చేస్తున్నారులే, మేబీ ఇది కూడా కలిసి వచ్చింది అనుకోవచ్చు. అనొచ్చు ఇక. ఓకే. సో అంటే నార్మల్గా అక్క చెల్లి అందరూ ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు మీకు? అంటే ఈ ఫీల్డ్కి చాలా మంది ఏంటంటే ఎంకరేజ్ చెయ్యరు, అంటే బయట ఎలా ఉంటుందో ఏంటి అనేది భయపడుతుంటారు చాలా మంది. సో మిమ్మల్ని ఎంకరేజ్ ఎలా చేసేవాళ్ళు? అంటే అక్క చెల్లి అండ్ వదిన కూడా ఓకే. ఎలా అంటే చాలా ప్రాబ్లం. అంటే నేను అన్నయ్య వదిన దగ్గర ఉండేదాన్ని. మోస్ట్లీ చాలా వరకు వాళ్ళ దగ్గరే ఉంటాను అండ్ వాళ్ళ దగ్గరే ఉంటున్నాను కూడా. సో కొన్నిసార్లు ఏమైపోయిందంటే అన్నయ్య ఒక్కడే కష్టపడము ఓకే. అండ్ అన్నయ్య వాళ్ళు నలుగురు, మేము నలుగురు, 8 మెంబర్స్. ఫైనాన్షియల్గా బాగా ట్రబుల్ అయ్యి, అంటే ఏదన్నా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ముందే ప్లాన్ చేసుకొని 1 మంత్ 2 మంత్ బిఫోరే ప్లాన్ చేసుకొని ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి అని అంటే అలా ఉన్నాము. అండ్ ఆ టైంలో మార్నింగ్ అవర్స్లో ట్యూషన్స్ చెప్పడము అండ్ మెడికల్ రిప్రజెంట్గా వర్క్ చేశాను. అండ్ తర్వాత ఈవెంట్స్. సో ఇవన్నీ క్యారీ చేసుకుంటూ హెల్త్ ఎఫెక్ట్ బాగా పడింది నాకు. అండ్ నిద్ర ఉండేది కాదు, పడుకునేదాన్ని కాదు, అసలు తినడానికి టైం ఉండేది కాదు, రోజులు గంటలు ఇలా గడిచిపోయేది. సో కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను. అండ్ అన్న వదిన అండ్ అక్క బావ ఇలా నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను అని అంటే సపోర్ట్ చేశారు. అండ్ మోస్ట్లీ అన్నయ్య డ్రాపింగ్ పికప్ స్టార్టింగ్లో అన్నయ్య ఎక్కడున్నా తీసుకురావడం అనేది చేశారు. ఇంకా రాను రాను నేను ఒక్కదాన్ని వెళ్ళిపోవడం, ఒక్కదాన్ని. ఓకే. అంటే ఎంతవరకు చదువుకున్నావు? 10th మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంటర్ చేశాను. ఓకే. తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను. ఓకే. తర్వాత చిన్న చిన్న జాబ్ ట్యూషన్ చెప్పుకుంటా. ఓకే. ఫస్ట్ ట్యూషన్ తీసుకున్నప్పుడు అంటే నార్మల్గా మనకి ఇంత సంపాదించాలి ఇలా అని ఉంటుంది కదా. సో ఫస్ట్ ఎంత సంపాదించావు నార్మల్గా? అది ఫస్ట్ శాలరీ 600. 600. ఓకే. జడ్చర్లో టీచర్గా చేశాను. 600 శాలరీ, రికమెండేషన్ మీద జాబ్లోకి వెళ్ళాను. అండ్ బాబుకు ఫ్రీ ఉండే అప్పుడు, నాతో పాటు బాబు స్కూల్లో ఉండే. సో బాబుకి ఫీ ఏం లేకపోతుండే. అండ్ ఫస్ట్ శాలరీ 600. ఓకే. ఆల్రౌండర్ అయితే. అంటే కొంచెం ఇంకా పోను యాక్టింగ్ కూడా వచ్చేస్తుంది, అయిపోయింది ఇక. కొంచెం ఓకే. కొంచెం ఓకేనా? ఓకే. అంటే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా వారు ఫ్లెక్సీ బ్యానర్లు కడతారు. సో తనకి కూడా వర్క్ ఉన్నప్పుడే ఉంటుంది, లేనప్పుడు సేమ్ ఇంట్లోనే. ఆల్మోస్ట్ ఇద్దరిది సేమ్ ఫీల్డ్ అనొచ్చు. అంటే నాది కూడా ఎట్ ద సేమ్ ఫీల్డ్, వర్క్ ఉన్నప్పుడే వర్క్ చేసుకోవాలి అండ్ వర్క్ లేనప్పుడు ఇంట్లోనే. అండ్ తను కూడా అదే. సో అలా చాలా స్ట్రగుల్ అయ్యాం. లవ్ మ్యారేజా? నో. సిగ్గుపడుతున్నారంటే లవ్ మ్యారేజ్ అనుకుంటా. లవ్ కమ్ అరేంజ్ కదా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజేనా? ఎందుకంత సిగ్గుపడుతున్నారు మరి? లేదు, కాదు. ఓకే. ఓకే. సో సపోర్ట్ బాగుంటుందా మీకు? యా. ఓకే. హస్బెండ్ సపోర్ట్ బాగుంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్, డ్రెస్సింగ్ విషయంలో కూడా ఆయన సపోర్ట్ బాగుంటుంది. అండ్ ఏది వేసుకోవాలి ఏది అని కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. సో తను కూడా చెప్తారన్నమాట, ఈరోజు ఇది బాగుంటుంది, ఇది వేసుకో, ఈ ఫంక్షన్కి ఇది అలా చెప్తూ ఉంటారన్నమాట. ఓకే. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే భర్త దగ్గర నుంచి సపోర్ట్ రావడం అనేది చాలా గ్రేట్. సో దాంట్లో నేను లక్కీ. అన్నిట్లో లక్కీ ఇప్పుడు వచ్చేసింది. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారంటే, నేను ఈ శారీ కట్టుకుంటాను అంటే సరే అమ్మా అనేంత వరకు వచ్చాను.
సో దానికి నేను ఇప్పుడు చాలా ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ పెరిగింది Yes. అనుకుంటా కదా. ఓకే. సో అంటే నెక్స్ట్ ప్లానింగ్స్ అంటే ఏమైనా సినిమా అవకాశాలు ఇలాంటివి ఏమైనా వచ్చాయా మీకు? ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. అండ్ దానికి నేను కూడా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. అండ్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అంటే లైన్‌లో ఏమైనా సాంగ్స్‌కి సంబంధించింది ఇలాంటివి చేస్తుంటారు. అంటే మెయిన్‌గా సాంగ్స్ అంటే ఫోక్‌కి సంబంధించింది. వాళ్ళు వీళ్ళు రెడీగా ఉంటారన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫోన్స్ అలాంటివి వచ్చాయా మీకు? యా వస్తున్నాయి. అవును. ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. అండ్ నన్ను త్వరలో ఒక సింగర్గా చూడబోతున్నారు. అది బిగ్గెస్ట్ షాక్ అనమాట. సింగర్ కూడానా మీరు? అంటే మామూలుగా కాదు, హ్మ్. బట్ ఈ వాయిస్కి సెట్ అయ్యే సాంగ్తో ముందుకు రాబోతున్నాను త్వరలో. ఓకే. త్వరలో రాబోతున్నారు. అయితే సాంగ్ ఒకటి 2 లైన్‌లు వాడాల్సింది. ఏదన్నా ఇప్పుడు మీకు కాదు. ఇష్టం అంతేనా? అంటే మీలో ఈ టాలెంట్ ఉంది అని కూడా తెలవాలి గదా ప్రజలకి. అంటే తెలుస్తుంది త్వరలో. త్వరలో Yes. అంటే సర్ప్రైజా మాకు? ఎస్. అంతేనా? అంటే మామూలుగా నా వాయిస్కి చాలా మంది భయపడతారు. హ్మ్. అంటే ఇంద్రబాబు అని. ఆ! అలాంటి వాయిస్తో ముందుకు రాబోతున్నాను కాబట్టి ఇప్పుడే ఉంది. అంటే గంభీరమైన సాంగ్‌తో వస్తుర్రా ఏంటి? లేదు, సస్పెన్స్ అది. సస్పెన్సేనా? ఓకే. వెయిట్ చేయాల్సిందే అప్పటి Yes. వరకు ఇక. ఓకే. సో అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో సో పెర్ఫార్మన్స్‌లు ఇలాంటివి చేశారు. ఒక 4, 5 డేసా? 22 or 23 డేస్. 23 డేస్. Yes. సో డే అండ్ నైట్ అక్కడ ఈ అకామిడేషన్ గానీ వీటన్నిటికి సంబంధించింది అంటే ఎవరు చూసుకునేవాళ్ళు అక్కడ? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉండేవాళ్ళు. అంటే ఫుడ్ సెక్షన్ వేరే ఒక బ్రదర్ చూసుకునేవారు. అండ్ అకామిడేషన్ వేరే ఒక బ్రదరు. అండ్ మా వెహికల్ వేరే బ్రదరు. ఇవి అంటే సపరేట్గా ఉండేవాళ్ళు. సో దానికి ఏం ప్రాబ్లం లేకునింది. సో అకామిడేషన్ బాగుంది. హ్మ్. అండ్ ఫుడ్ కూడా ఓకే, పర్లేదు, బాగుంది. హ్మ్. అండ్ దానికి బాగుండే. అంటే ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేకుండే. ఓకే. మీతో పాటు ఎంతమంది ఉండేవాళ్ళు? అంటే ఈ ఈవెంట్స్‌కి సంబంధించి? అంటే నా టీంలో 12 మెంబర్స్. ఆ! అండ్ వేరే టీమ్స్కి వచ్చేసి ఈచ్ వన్ టీమ్ 12 మెంబర్స్ లా ఉన్నాం. అలా 13 టీమ్స్ ఉండేవి. మొత్తం? సో 140, 150 మెంబర్స్ వరకు ఉన్నాం. హుహు. ఓకే. అంటే మీతో పాటు 12 మెంబర్సా? ఎస్. ఓకే. అంటే మీరే గ్రూప్‌ని అంటే టీమ్‌ని క్రియేట్ చేసుకున్నారా? లేకపోతే ఎట్లా? లేదు, యాక్చువల్లీ నా ఓన్ గ్రూప్ ఉంది అండ్ ఓన్ గ్రూప్ కూడా ఉంది. గ్రూప్ ఉంది. ఓకే. ఎస్, బట్ ఇక్కడ వచ్చేసి ఏపూరు సోమన బృందం నుంచి వచ్చాను. అండ్ తను మా టీం లీడర్. మీ టీమ్ లీడర్. ఓకే. అంటే ఇంతకుముందు ఏమేమి ఈవెంట్స్ చేసేవాళ్ళు నార్మల్‌గా? అంటే ఆల్మోస్ట్ అన్ని అని చెప్పొచ్చు. లైక్ మ్యారేజెస్ కానివ్వండి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, హల్దీ, షష్ఠి పూర్తి, మెచ్యూర్ ఫంక్షన్స్, అన్నిటికి. తర్వాత మామూలుగా ఫెస్టివల్స్ అంటే దసరా, దీపావళి, ఎక్కడన్నా సంక్రాంతి, జరిగితే. శివరాత్రి, ఇలాంటి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేసేవాళ్ళము. అండ్ పొలిటికల్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ మొత్తం ఓకే. అన్ని, అంటే అన్ని అన్నిటికీ కండక్ట్ చేస్తాం. ఓకే. అంటే నిజంగా చెప్పాలి అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే సో కాంగ్రెస్‌కి సపోర్టుగా అని అనుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్‌కి సపోర్టా మీరు? కాంగ్రెస్కి సపోర్ట్ అంటే నేను కాంగ్రెస్కి సపోర్ట్ కాదు. హ్మ్. నాకు కాంగ్రెస్ సపోర్టింగ్గా నిలబడింది ఓకే. చాలాసార్లు. అంటే పేరెంట్స్ లేరని చెప్పాను కదా. సో ఆ టైంలో రుక్మారెడ్డి అని ఉండేవాళ్ళు. అంటే రుక్మారెడ్డి వాళ్ళ కొడుకు కిషన్ రెడ్డి. ఓకే. వాళ్ళ హెల్ప్ త్రూ మాకు ఫుడ్ అండ్ మాకు ఫైనాన్షియల్గా కొంచెం అలా వచ్చింది. అండ్ 9 or 10లో ఇల్లు లేదు నాకు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఓకే. సో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన మల్లు రవి సార్ ఆధ్వర్యంలో మనకి మా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. హ్మ్. అండ్ స్టిల్ ఇప్పుడు ఇది వచ్చింది. ఓకే. మొత్తం కాంగ్రెస్ తరపున బాగా వస్తున్నాయనా? నేను నమ్ముతాను. అంటే కష్టం ఎక్కడైతే పడతామో అండ్ మనకు ఒక టైంలో ఎవరైతే ఫుడ్ పెడతారో వాళ్ళ త్రూ మనకి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అని నమ్ముతాను. ఓకే. అలా అని పర్మనెంట్ కాంగ్రెస్సే అని కాదు. సో వేరే పార్టీస్ కూడా చేస్తాను. ఓకే. కాకపోతే నాకు లేని టైంలో, అంటే నాకు కాదు మాకు, మీకు. ఓకే. అంటే మేము 5 మెంబర్స్ హ్మ్. అండ్ మేనమామ పిల్లలు ఒక 4 అండ్ మేము ఒక 14-15 మెంబర్స్ ఉన్నప్పుడు ఎలా అంటే చాలా టూ మచ్ అసలు. తినడానికి కూడా లేని టైము. అండ్ ఎవరింటికి వెళ్దామంటే ఎవరు పిలవలేదు. అండ్ ఒక పూట పెడదాము అనే ఆలోచన ఎవ్వరికి రాలేదు. సో ఆ టైంలో వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. రుక్మారెడ్డి సార్ అని, కిషన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రుక్మారెడ్డి. సో ఆయన మాకు సపోర్ట్ చేశారు. సో అలా కొంచెం కలిసి వచ్చింది. అండ్ చాలా వరకు చూస్తే అవి చేస్తాను.
ఓకే. అలా మీకు కలిసి వచ్చింది అన్నట్టు కాంగ్రెస్‌కి సంబంధించింది. సో, నెక్స్ట్ ఏమన్నా ఎలక్షన్స్‌కి సంబంధించి అయినా కూడా సో, ఇప్పుడు ఏంటి అనంటే చాలామంది ఏంటంటే కాంగ్రెస్ తరపున సో, ఇప్పుడు విని కూడా చాలామంది అనుకోవచ్చు. సో, తను కాంగ్రెస్ సపోర్ట్ అనే విధంగా కూడా అనుకోవచ్చు. Yes. సో, నెక్స్ట్ ఎలక్షన్స్‌కి సంబంధించి ఏదన్నా అయినా కూడా మీరు అప్పుడు ఎలక్షన్స్ అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో, కాంగ్రెస్ తరపున సైడే ఉంటారా? లేకపోతే వేరే సైడ్ కూడా ఎళ్ళొచ్చా? అంటే కాంగ్రెస్ సైడ్ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ వేరే టీం నుంచి వచ్చింది, ఖచ్చితంగా నేను అక్కడ ఉండాలి, అక్కడ నా అవసరం ఉంది అంటే కంపల్సరీ నిలబడతాను. ఓకే. మేబీ అప్పుడు అనుకోవచ్చు గదా! అంటే ఇప్పుడు ఈ ఈ కాలంలో ఏంటి అనంటే, మేబీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ పైసలిస్తుర్రేమో అందుకే ఎళ్తుంది అని గూడా కాంట్రోవర్సీ అయిపోతది. నెగెటివ్ గూడా అవును. అయిపోతది. దాన్ని మీరు ఏ విధంగా ఫేస్ జేయాలనుకుంటారు? అంటే దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, హ్మ్. బీఆర్ఎస్ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా కళాకారులకి ఇది బడ్జెట్ అనేది ఆల్మోస్ట్ అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎక్కువ ఇచ్చిర్రేమో అనేది వాళ్ళ ఊహాగానము. ఎంత తీసుకుంటున్నాం ఏందా అనేది మాకు తెలుస్తుంది. ఒకవేళ నాకు ఇక్కడ కాంగ్రెస్ నుంచి అవకాశం రాకపోతే నేను అడిషనల్‌గా ఏదో చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ రన్ అవ్వాలి. నాకు పిల్లలు. సో, వాళ్ళని నేను చూసుకోవాలి. అండ్ నా ఇల్లు, సంసారం నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో, నేను అవి నడిపించాలి అంటే ఏదో ఒక విధంగా నేను ముందుకెళ్ళాలి. కాబట్టి అది అవకాశం వస్తే అది, ఇది అవకాశం వస్తే ఇది. ఓకే. ఏదొచ్చినా గూడా ఎళ్తారు. యెస్. సో, నార్మల్‌గా మీకు అంటే అమౌంట్ విషయంలో ఎలా ఉంటది? అంటే నార్మల్‌గా ఏంటంటే వీళ్ళు కళాకారులు గదా! సో, వీళ్ళకు పార్టీ తరపున అమౌంట్ ఎక్కువనే ఇస్తారు అనే విధంగా గూడా అనుకుంటారు. సో, మీకు ఏ విధంగా ఉంటది? అంటే పార్టీ తరపున మాకు అమౌంట్ అంటూ ఏముండదు. ఈవెంట్ పర్పస్‌లో ఉంటుంది. అంటే లైక్ డ్యూరియేషన్స్, ఓకే. ఎంత దూరము, అండ్ సింగర్స్ డిపెండింగ్, అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ డిపెండింగ్, డాన్సర్లు డిపెండింగ్. ఇప్పుడు మామూలుగా ఒక 4 మెంబర్స్ ఉంటే ఒక బడ్జెట్ ఉంటుంది. అండ్ ఒక 10 మెంబర్స్ ఉంటే ఒక బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు ఇన్‌స్ట్రుమెంట్స్ మామూలుగా మేము ఒక 3 పెడతాము. లేదు మాకు ఎక్స్‌ట్రా కావాలి అంటే అంటే వాళ్ళు అడిగే దాన్ని బట్టి అమౌంట్ అనేది ఉంటది. ఓకే. మీరు ఈ 22 డేస్‌లో, 23 డేస్‌లో ఎంత సంపాదించారు? వద్దులేండి ఇది. అది చెప్పొద్దా? మరి అట్లా అనుకుంటే అందరూ ఎక్కువనే సంపాదించారు కావచ్చు అనుకుంటారు. అంటే అంటే ఈ రేంజ్ అని చెప్పుర్రు అంటే నార్మల్‌గా. రేంజ్ అని కాదు కానీ ఓకే. ఓకే. అంతేనా? హ్యాపీయా? యాహ్! ఓకే. అయితే ఎక్కువనే వచ్చినాయి చూసుకోండి. మరి అలా చెప్పకండి. అట్లొద్దా? ఓకే. ఓకే. ఓ 1,00,000 సంపాదించారు. అంత ఉండదు. అంత ఉండదా? అంత ఉంటే మేము కళాకారులుగా ఉండము. అంతేనా? తక్కువ ఉంటది బడ్జెట్ చాలా. చాలా తక్కువ ఉంటది. అంటే ఫుడ్, అకామిడేషన్ అంతా అంతా వాళ్ళదే కాబట్టి కాబట్టి తక్కువ ఉంటది చాలా. ఓకే. ఓకే. సో, నార్మల్‌గా ఇప్పుడు ఓన్లీ కళాకారులకే కాకుండా ఇంకా మిగతా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు మీరు? ఇదొకటే కాకుండా లేదు ఇంకా ఏ వర్క్ లేదు. ఇంకేం చేయట్లేదు. మొత్తం దీనికే. యెస్. మొత్తం ఇదే. ఈవెంట్స్ మాత్రమే ఇది చేస్తాను. ఇంకా వేరే ఏం లేదు. ఓకే. సో, ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు, ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మీకు ఎలాంటి అవమానాలు గానీ, అలాంటివి ఏమన్నా ఎదురయ్యాయా మీకు లైఫ్‌లో? యాహ్! ఈవెంట్‌కెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్‌లు ఫేస్ చేస్తాము. వీళ్ళకేంది రెస్పెక్ట్ ఇచ్చేది, డబ్బుల కోసం వచ్చారు చేసి వెళ్తారులే అనేవి విన్నాం చాలా. హ్మ్. విన్నాము. ఇంకా నేనైతే అట్లా ఎక్కడైతే నాకు జరిగిందో అక్కడ ఈవెంట్ వదిలేసుకున్నాను. ఆ! యెస్. వదిలేసుకొని వచ్చేసాను ఇంటికి. ఓకే. అంటే మేము కళాకారులంగా ఉన్నాము అంటే చాలా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి, దాన్ని పక్కన పెట్టి, ఏదైతే ఈవెంట్ జరుగుతుందో ఆ 3 గంటలు గానివ్వండి, 4 గంటలు, 5 గంటలు మేము వేరే ప్రపంచంలోకి వచ్చి అక్కడ ఉన్న ఆడియన్స్‌ని గూడా ఆ మూడ్‌లో తీసుకెళ్ళిపోతాం. అవును. సో, అంత చేసిన తర్వాత గూడా అలా ఇలా అని మాట్లాడితే నేను తీసుకోను. అండ్ వదిలేసుకుంటాను. అలా ఓకే. వదిలేసుకుంటాను. వదిలేసుకునేవి గూడా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఓకే. అంటే మాటలు అంటే డైరెక్ట్‌గా మీ దగ్గరకొచ్చి ఫేస్ మొఖం మీద అంటే సైడ్ కనడం వేరు. డైరెక్ట్ ఫేస్ మీద మాట్లాడితే నేను చేయనండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. అలా అనేస్తాను. ఓకే. అంటే నార్మల్‌గా మీరు అబ్బాయిల దగ్గర గాని ఇలాంటి కొంచెం టీజ్ చేస్తూ ఉంటారు. యెస్. సో, అలాంటిదేమన్నా ఫేస్ చేసారా? ఇగ కొంచెం భయపడతారు నాకు. అంటే 13, 14 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ శ్రీదేవక్క అంటే ఏంది అనేది ఆల్మోస్ట్ అందరు కళాకారులకు తెలుసు. హ్మ్. అట్లా మాట్లాడడానికి కొంచెం ఆలోచిస్తారు. నా దగ్గర ముందుకు వచ్చి రావాలంటే మాట్లాడడానికి భయపడతారు. భయపడతారు. అండ్ నా ఒక్క దగ్గర దాని దగ్గరే కాదు. నా దగ్గర డాన్సర్స్ అమ్మాయిలున్నా అండ్ అబ్బాయిలున్నా.
ఏదైనా మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఆలోచించి మాట్లాడతారు. అంటే పెట్టుకోవద్దు అంటారు ఏంటి? పెట్టుకోదని కాదు కానీ అక్కకి నచ్చదు మళ్ళీ మనం ఏదైనా అంటే ఇంతమందిలో మనల్ని తిట్టేస్తుంది కొట్టేస్తుంది అని తెలుసు వాళ్ళకి. సో ఓకే. అట్లా ఏం బాగుండదు. అలాంటిది ఏం లేదు ఇప్పుడైతే. ఉమ్. ఓకే. సో మీ లైఫ్‌లో ఈ బ్యాడ్ సిట్యుయేషన్స్ చాలా జరిగినాయి మీ లైఫ్‌లో. సో ఎక్కువగా మీకు ఇచ్చిన హ్యాపీనెస్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? హ్యాపీనెస్ మూమెంట్ అంటే మా పాప ఫంక్షన్ చేశాను. ఓకే. సో నేను అనుకున్న దానికంటే బాగా సక్సెస్ అయింది అండ్ చాలా మంది వచ్చారు. సో అది నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే ఏం చదువుకుంటున్నారు పిల్లలు? పాప ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఫస్ట్ ఇయరా? వామ్మో! అండ్ బాబు డిప్లొమా థర్డ్ ఇయర్. అంత పెద్ద పిల్లలా? మీ పిల్లలేనా? నా పిల్లలే. అమ్మో! అంటే చిన్నప్పుడు పెళ్లి చేసారా? యా చిన్న ఏజ్లో పెళ్ళయింది. కాబట్టి ఓకే. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నార్మల్‌గా కాలేజ్‌లోకి వెళ్ళినప్పుడు మీ మమ్మీని అని నార్మల్‌గా ప్రౌడ్‌గా ఉంటది ఆ మూమెంట్ అసలు. సో వచ్చిన తర్వాత మీతో డిస్కస్ చేయడం అలాంటిది ఏమైనా జరుగుతుందా? అంటే పాప బాబు హాస్టల్లో ఉంటారు మామూలుగా. సో ఈ 2 months నుంచి బాబు నాతో ఉంటున్నారు. ఓకే. ఇప్పుడు అయితే ఎక్కడ ఏం చూసినా నా గురించే మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడడము. బాబుకి నా పక్కనే ఉన్నప్పుడు అరే మీ మమ్మీ గురించి యూట్యూబ్లో తర్వాత ఇన్స్టాలో ఫేస్బుక్లో ఎక్కడ చూసినా మీ మమ్మీ కనిపిస్తుంది అని చెప్పడము. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ నేను పడ్డ కష్టానికి ఫలితం వాళ్ళ వాళ్ళ ఫేస్లో చిరునవ్వు. ఓకే. కనిపిస్తుంది వాళ్ళకి. Yes. ఓకే. ఓకే. సో నెక్స్ట్‌గా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా మీరు వెళ్ళారు. Yes. వాళ్ళ డ్యాడీతో కూడా మాట్లాడారు. సో ఏం మాట్లాడారు మీతో? అంటే బాపు గారు ఏమన్నారంటే పిలిచారు సినిమాలో అవకాశం ఇప్పిస్తానమ్మా అని చెప్పారు అండ్ యూనియన్ కార్డు కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు అండ్ ఫర్దర్గా ఏ ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉంటాను తల్లి అని భరోసా ఇచ్చారు. Yes, భరోసా ఇచ్చారు. ఓకే. నవీన్ యాదవ్ గారు కలిసారా? అన్నయ్య కొంచెం బిజీగా ఉన్నారు. సో మాట్లాడాను అన్నయ్యతో ఇన్ కేస్ టైం ఉంటే కలుస్తాను. ఓకే. ఓకే. సో ఎలా ఫీల్ అయ్యారంటే ఎంతోమంది కళాకారులు డాన్స్ చేశారు. అందులో మీరొక్కరు ప్రస్తుతం జూబ్లీ హిల్స్‌లో నవీన్ యాదవ్ గారు ఎంత విక్టరీ సంపాదించారు కదా! సో మిమ్మల్ని కూడా ఒక విక్టరీగా ఫీల్ అవుతున్నారు అందరూ. సో మీకు ఈ యొక్క మూమెంట్ ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు? అంటే అందరూ మీ గురించి మాట్లాడుకోవడము. సో వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చొని ఒక కళాకారులు అంతగా అక్కడికెళ్ళిండ్రు అనంటే అదొక మూమెంట్ అది. చెప్పలేని మూమెంట్ అది. సో ఎలా ఉండేది మీకు అక్కడ? చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేను కూడా. ఎందుకంటే స్టేజ్ మీద గంటలు గంటలు ప్రోగ్రామ్ చేసి స్టేజ్ దిగాక అసలు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. అంటే ఇలా వెళ్తున్న పక్క నుంచి బాగా చేసావమ్మా అని అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు కాంప్లిమెంట్స్ వచ్చేది. స్టేజ్ దిగాక అట్లీస్ట్ అరే ఈమె డాన్సర్ కదా అని మాట్లాడే వాళ్ళు కూడా కాదు. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్లో కొంచెం అటు ఇటు వస్తున్నా కదా. సో ఎక్కడ చూసినా కలుస్తున్నారు, నమస్తే అంటున్నారు, బాగా చేసావమ్మా అంటే ఏ ఏజ్ వాళ్ళు కూడా కలవడం మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో. ఓకే. సో అంటే మీకు ఈ టైం నుంచి ఈ టైం వరకు కళాకారులు డాన్స్ చేస్తూనే ఉండాలి. నార్మల్‌గా కొంచెం నడుస్తేనే మనకు కాళ్ళు నొప్పులు అలాంటివి వస్తూ ఉంటాయి. మీరు నాన్ స్టాప్‌గా డాన్స్ చేస్తూ ఆ ఒక ఫేస్‌లో నవ్వుతూ అలానే కంటిన్యూ చేయాలి మీరు అలసిపోకుండా. సో అది ఎలా మేనేజ్ చేస్తారు? అంటే తర్వాత మీ సిట్యుయేషన్ ఎలా ఉంటది? నాకు చాలా అంటే ఎక్కడైనా చూసినప్పుడు అలానే అనిపిస్తది. మేము ఒక 2 నిమిషాలు చేస్తేనే కాళ్ళు నొప్పులు గానీ అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటిది మీరు ఇప్పటికీ ఒక గంట నాన్ స్టాప్‌గా చేస్తూ ఉంటారు. సో ఎలా ఉంటది మీకు? అంటే తర్వాత బాధ ఉంటది. కానీ ఇంకా ఒక వర్క్ ఒప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా చేయాల్సిందే. అంటే ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసాము. స్టిల్ కూడా చేస్తున్నాము. అయినా సరే ఖచ్చితంగా మా అవసరం అక్కడ గంట ఉందంటే ఖచ్చితంగా ఆ గంట అనేది మేము హ్యాపీగా ఉంటూ కూర్చున్న ఆడియన్స్ కూడా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాం. మాక్సిమం అలాగే ఉంటుంది. కష్టం ఎక్కువ ఉంటుంది అనుకుంటా. చాలా. అంటే మనం అనుకుంటాం ఈజీ ఏముంది డాన్స్ అని అనుకుంటాం కానీ దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఓకే. ఈ డాన్స్ ఫీల్డ్‌లో మీరు ఎన్ని కష్టాలు పడ్డారు? చాలా పడ్డాను. అన్నీ ఇన్ని అని చెప్పలేము.
ఒకసారి ఏమైందంటే మా చెల్ల దగ్గర ఒక ఈవెంట్ ఉండింది. సో ఆ ఈవెంట్కి వెళ్ళాము. అక్కడ ఈవెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అయిపోయింది, అంత క్లోజ్ అయిపోయింది ప్రోగ్రాము. అండ్ రిటర్న్ వస్తుంటే పేమెంట్ దగ్గర చిన్న ఇష్యూ అయింది. ఓకే. సో ఆ ఊరేదో తెలియదు మాకు, అండ్ ఆ లొకేషన్ ఏంటో కూడా తెలీదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మా దగ్గర ₹1 లేదు. వాళ్ళు పేమెంట్ ఇస్తేనే పేమెంట్ మా దగ్గర వెళ్ళిపోవాలి. వెళ్ళాలి. ఆ టైంలో అక్కడ అంటే మేము అనుకున్న కాన్సెప్ట్ మీ దగ్గర నుంచి రాలేదు అని గొడవ పడ్డప్పుడు, అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే దగ్గరలో ఉంటేనేమో లేదు కాదు అని, కానీ కొన్ని ఊర్లలో వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేస్తాం. ఓకే. డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. యా, దాంట్లో మేధావులు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక పేమెంట్ మాట్లాడుకుని వెళ్తాము. వెళ్ళిన తర్వాత అదే పేమెంట్ వస్తుందా, లేకపోతే వాళ్ళు తప్పించుకోవడానికి ఎలాంటివి? ఇప్పుడు ఆడికి వెళ్ళే వరకు మనం చూసుకుంటాము, అరే డబ్బులు పట్టుకొని ఇంత అవుతాయి, వచ్చేప్పుడు మనకి అమౌంట్ ఉంటాయి, సో రావడానికి మనకు ఉంటాయి అనే విధంగా వెళ్ళిపోతాము. సో ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పేమెంట్ అనుకుని ఒక పేమెంట్ ఇచ్చిన తర్వాత, లేకపోతే ఎగ్గొట్టడానికి ట్రై చేసినా కూడా అప్పుడు రావడానికైనా ఎలా ఉంటుంది మీకు? అంటే మ్యాక్సిమము నేను చేసే ఈవెంట్లు అలా నాకు నా ఓన్ ట్రూప్లో అయితే అలా ఎప్పుడు జరగలేదు. అండ్ ఒకవేళ అలా జరిగితే నేను వెహికల్ గోల్డ్ తీసేసుకుంటాను. అంటే నేను కష్టపడ్డాను, మీకు దాంట్లో ఏదైనా మైనస్ ఉంది అంటే సరే ఓకే, మీకు అది నచ్చలేదు, అది ఎప్పుడు నచ్చలేదని ఆన్ ద స్పాట్లో చెప్పేస్తే ఓకే, లేదు నేను పేమెంట్ ఇయ్యను, నేను ఇది చేయను అని అంటే నేను ఊరుకోను. ఏదో ఒకటి లాగేసుకుంటా. Yes, ఖచ్చితంగా. అట్లేమన్నా యా, లాగేసుకున్నారు? ఏమేమి లాగేసుకున్నారు? అంటే లాగేసుకొని కొంచెం దూరం కూడా వెళ్ళలేదు, వాళ్ళు క్లియర్ చేశారులేండి. ఓకే, ఆ భయానికి క్లియర్ చేసి. అంటే తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతామేమో అనే ఉద్దేశంతో ఒక 2 times చేసా అలా. అండ్ ఏం తీసుకున్నారు ఎప్పుడు? రింగ్ తీసుకున్నాను, ఓకే. అండ్ ఒకసారి స్కూటీ తీసుకున్నాము. అండ్ ఒకసారి ఒక పెద్ద బడ్జెట్ ఆగిపోయింది అసలు, దగ్గర దగ్గర 1 lakh వరకు ఆగిపోయింది. ఈవెంట్ మొత్తం చేసాం. యాక్చువల్లీ ఒక ఈవెంట్ కొంచెం అంటే ఎంట్రీ, పెళ్ళికి సంబంధించింది, సింగిల్ పిన్ అలా కొంచెం బాగానే మాట్లాడుకున్నాం. 1 lakh అబోవ్ ఆగిపోయింది. సో వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాం వాళ్ళ ఇంటికి. మామూలుగా ఆటో ఉంటుంది కదా, పెద్ద ఆటో, సో అది తీసుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చేసాము. 1/2 hour క్లియర్ చేయకపోతే సామాన్లు వేసుకొని పోతామని అన్నానమాట. సో లేదు, ప్రోగ్రామ్ బాగా జరగలేదు, వీడియోలు చూపించండి మా ప్రోగ్రాంలో ఎక్కడ మైనస్ జరిగిందో అన్నట్టుగా అంటే ఇక క్లియర్ చేశారు. అంటే కష్టం జెన్యున్గా మేము కష్టపడతాము, అండ్ వాళ్ళు అడిగిన దానికి మేము రెట్టింపు వాళ్ళకి వర్క్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకా కొంతమంది ఎలా అంటే ఎందుకు ఇవ్వాలి, ఆడపిల్ల ముంచేస్తే ఏమవుతుంది, ఇలాంటి మస్తు అట్లా అనుకున్న వాళ్ళకి గుణపాఠం చెప్పు. ఓకే. ఓకే. అంటే నార్మల్గా మీ టీం ఇప్పుడు సపరేట్ టీం ఉంది మీకు, సో 12 మంది. సో బడ్జెట్ అంటే నార్మల్ ఫంక్షన్ని బట్టి, ఈవెంట్ని బట్టి బడ్జెట్ ఉంటుందా మీకు? అంటే ఈ 12 members అనేది ఓన్లీ ధూమ్ధామ్ ప్రోగ్రాంలకి సంబంధించింది. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్కి వేరే టీం ఉంటుంది, అండ్ ఫెస్టివల్స్కి వేరే టీం ఉంటుంది. అండ్ అంటే క్యాండిడేట్స్ పెరగచ్చు తగ్గొచ్చు, అలా ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు ఒకరు అనుకోండి, సో ఒక్కొక్కరికి ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళకి? అంటే వాళ్ళ వర్క్ని బట్టి అండ్ వాళ్ళ సిన్సియర్ని బట్టి, అంటే డిపెండ్ వాళ్ళ వర్క్ అంతే. ఇంకా ఇప్పుడు సింగర్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు 12 మంది ఉన్నారు, 12 మందికి వీళ్ళకి ఇంత 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 అని సమానంగా ఉంటుందా? లేదు ఉండదు. అంటే మన కీబోర్డ్కి సపరేట్ ఉంటుంది, తర్వాత డప్పిస్ట్ సపరేట్, తర్వాత తబలా సపరేట్, డోలక్ సపరేట్, ప్యాడ్ సపరేట్, డ్రమ్మర్ సపరేట్. సింగర్స్లో కూడా హై సింగర్స్ ఉంటారు, సో మీడియం సింగర్స్ ఉంటారు. సో వాళ్ళకి అంటే వాళ్ళ డిపెండింగ్ వాళ్ళ మీద బట్టి పేమెంట్ ఉంటుంది. ఓకే. ఓకే. సో అంటే చాలామంది ఏంటి అంటే మీరు నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ని కలిసినప్పుడు మాట్లాడినరు, అది అందరూ బయట కూడా చూశారు. సో మేబీ చాలామంది అనుకోవచ్చు ఏంటి అని అంటే, సో ఈ థాట్ నాకు కూడా వచ్చిందంటే, సో ఇంత ఫేమస్ అయ్యావు, సో సాంగ్ నవీన్ యాదవ్ సాంగ్ చాలా ఫేమస్ అయింది మీ ద్వారా ఇప్పుడు తెలుసుకుంటే, సో వాళ్ళు ఏమన్నా అమౌంట్ ఇచ్చారా అనే డౌట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. సో దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? లేదండి, ఇప్పటివరకు అయితే ఏం ఇవ్వలేదు, అండ్ ఫర్దర్గా చూడాలి. ఓకే, ఇస్తుండొచ్చు, చూడాలి. ఎందుకంటే అన్నయ్య అనేది చాలా హెల్పింగ్ నేచర్, నవీన్ యాదవ్ అనేది. అంటే ఎవరో తెలియని వాళ్ళకు కూడా నాకు ఈ సమస్య ఉంది అంటే రీసెంట్లీ నేను కలిసినప్పుడు
ఒక పర్సన్కి ఐ ప్రాబ్లమ్స్ ఏదో ఉందన్నమాట. ఓకే. సో ఎంతో పే చేయాలి, 1 lakh ఎబో ఏమో పే చేయాలి. సో సింగిల్ కాల్లో క్లియర్ అయిపోయింది. అండ్ వేరే స్కూల్స్లలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అంటే అప్పటికప్పుడు క్లియర్ చేసినారు. సో నన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. అంటే కష్టం వస్తే నవీన్ అని ఉన్నాడు అని ఒక భరోసా వచ్చేసింది. Yes, వచ్చింది. ఓకే. అంటే నెక్స్ట్ ఏ కష్టం అంటే నాకు తెలిసి రాదనిపిస్తుంది మీకు కష్టం ఇక, ఎందుకంటే లక్ వచ్చింది కదా. ఓకే. సో నెక్స్ట్ మీరు ఏ ఏ విధంగా ముందుకెళ్ళి ఏ విధంగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు? ప్లాన్ అంటే వచ్చే అవకాశాన్ని బట్టి డిపెండ్ చేసుకొని అండ్ వచ్చిన దాన్ని కూడా ఎలా పడితే అలా, ఏది పడితే అది కాకుండా ఇప్పుడు నన్ను ఎలా అంటే ఆ సాంగ్ చూసారు కదా, సో ఆ సాంగ్లో ఉన్న కట్టు కానీ బొట్టు కానీ దాన్ని చాలా మంది లేడీస్ చాలా ఓన్గా తీసుకున్నారు, అంటే నా ఇంటి ఆడపడిచి అన్నట్టుగా తీసుకున్నారు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తాను. అండ్ కొన్ని ఉన్నాయి, సో అవి క్లియర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు ఏంటి అని అంటే, సో అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీసెంట్గా కుంభమేళలా మొనాలిసా, సో తనని ఒక నైట్ స్టార్ తను కూడా, తనని ఇప్పుడు రీసెంట్గా మూవీ కూడా వచ్చేసింది. సో మేబీ మిమ్మల్ని కూడా మూవీలో అవకాశాలు కూడా రావచ్చు ముందు ముందు. సో వాళ్ళు క్యారెక్టర్ని బట్టి మీరు చేస్తారా, లేకపోతే ఏ విధంగా వెళ్దాం అనుకుంటా? అంటే ఇప్పుడు ఒక హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది, సో వాళ్ళు చెప్పింది చేయాల్సిందే, మనకు అవకాశం వచ్చింది కాబట్టి చేస్తాం. సో మీరు వాళ్ళకు తగ్గట్టుగా ఉంటారా, లేకపోతే ఏ విధంగా ఉండాలనుకుంటున్నారా? మూవీస్లో ఛాన్స్ వస్తే చేస్తాను. కానీ సంక్రాంతి మూవీ అండ్ సంక్రాంతికి వస్తున్నాం టు, సో దాంట్లో చూసుకుంటే ఎంతసేపు మన ట్రెడిషనల్ ని ఎక్కడ బెండ్ చేసినట్టు లేదు. సో అలాంటివే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ట్రెడిషనల్ అయితేనే చేస్తారు? ట్రెడిషనల్ అయితే చేస్తాను కాదు, బట్ అలాంటివే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఒకవేళ వేరే వస్తే, అంటే నార్మల్ మోడర్న్ గా అలాంటివి వస్తే చెప్పలేం కదా. అయితే యాక్చువల్లీ నేను ఒక సర్కిల్లో ఉన్నాను, అది దాటాలి అంటే ఇంట్లో ఒప్పుకోవాలి. అండ్ ఒకవేళ మీరు అన్నట్టు ఏదన్నా మంచి ఆఫర్ వస్తే నేను ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారో చూసుకు, ఎందుకంటే ఏది ఏమైనా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లలని ఫస్ట్ ఆప్షన్ అడుగుతాను, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు 4th క్లాస్ చదివినప్పుడు పాప బాబు కానీ, బాబు కూడా నా బాధలను నా కష్టాలను చూసి తను ఎగ్జామ్ రాసి గవర్నమెంట్లో జాయిన్ అయిపోయాడు. అండ్ పాప కూడా సేమ్, తను కూడా మా మమ్మీని ఇబ్బంది పెట్టొద్దు, నేను ఫీజు కట్టలేక చాలా స్ట్రగుల్ పడ్డాను అనమాట ఆ టైంలో. సో ఇబ్బంది పెట్టొద్దు అని వాళ్ళు నా గురించి ఆలోచించి వాళ్ళు గవర్నమెంట్లో వెళ్ళడము. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ అంటే ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి, సో అంత ఇబ్బంది వాళ్ళు ఫేస్ చేశారు. సో నేను మళ్ళీ వాళ్ళని నా సైడ్ నుంచి ఇబ్బంది పెట్టొద్దని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఏదైనా కూడా సాంప్రదాయంగా ముందుకెళ్దామని ఫిక్స్ అయ్యారు. ఓకే. సో అలాంటిది ఏమన్నా మీకు అనిపిస్తుందా, అంటే ఇలాంటివి క్యారెక్టర్స్వి నాకు వస్తాయి అనే విధంగా ఏమన్నా ఐడియా వస్తుంది? ఎస్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను స్టార్ అయ్యిందే దానితో. నేను నా కట్టుబొట్టును చూసి నాకు స్టార్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని నాకు కూడా క్యారెక్టర్స్ వస్తాయి అండ్ దాని త్రూనే మూవీ ముందుకెళ్తానని అని గట్టిగా నమ్ముతున్నాను. ఓకే. మీరు 12-13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. సో నార్మల్గా చాలామంది ఏంటంటే డాన్సర్ అవ్వచ్చు, కళాకారులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒక యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి పెట్టుకుంటూ దానిపైన కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు. సో మీకు యూట్యూబ్ అలాంటిది ఏమన్నా ఉందా? యూట్యూబ్ ఉంది, అంటే రీసెంట్లీ నేను స్టార్ట్ చేశాను, అంటే అది కూడా పిల్లల పర్మిషన్తో. ఓకే. మొత్తం పిల్లల పర్మిషన్ ఇప్పుడు. ఓకే. స్టిల్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ కానివ్వండి, తర్వాత నా ఇన్స్టా ఉంటది కదా, సో నేను ఎవరెవరికి ఫాలో అవ్వాలి, నాకు ఫాలోవర్స్ ఎవరు, అండ్ నాకు వచ్చే కామెంట్స్ కానీ ప్రతిదీ ఐడి కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో మా అక్క కొడుకు అండ్ నా కొడుకు వాళ్ళిద్దరూ స్టిల్ ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా వాళ్ళే లీడ్ చేస్తారు. ఓకే. ఇన్స్టా రీల్స్ పెట్టడం అవన్నీ వాళ్ళే, ఓన్లీ చేయడం వరకే నాది, మిగతా అంతా వాళ్ళు చూసుకుంటారు. ఓకే. మానిటైజేషన్ అయిపోయిందా యూట్యూబ్? అర్థం కాలేదు. అంటే యూట్యూబ్ లో మానిటైజేషన్ అయ్యి అమౌంట్ లేదు, అంటే రీసెంట్లీ స్టార్ట్ చేశాను. అంటే స్టార్ అయ్యాక స్టార్ట్ చేశాను? లేదు, అంతకు ముందే చేశాను.
నేను ఎంటర్టైన్మెంట్ కోసం అని, ఎందుకంటే పాప బాబు మా సార్ ముగ్గురు ఉండరు. Hmm. సో అన్ సీజన్ లో నేను ఇంకేం చేయాలి, టీవీ చూడాలి, లేకపోతే కూర్చోవాలి. Hmm. నాకు కూడా ఏదైనా ఒకటి చూపించండి అన్న రిక్వెస్ట్ చేసుకుంటే సరే అని వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చారు. సో అప్పుడప్పుడు కొన్ని రీల్స్ తీసి పెడతాను. Hmm. ఒక 200 సమ్యంతో ఉన్నారు ఫాలోవర్స్. ఓకే, మేబీ ముందు ముందు వస్తుంది ఇక. ఆశిస్తున్నాను ప్రజల దగ్గర. ఆల్మోస్ట్ వచ్చేసింది. Yes. ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగారా Yeah. దీని తర్వాత? Yeah, పెరిగారు. ముందు ఎంత ఉండేది, సో దీని తర్వాత ఎంతమంది వచ్చారు? ముందు 32K ఉన్నారు. Hmm. సో ఇప్పుడు 36-37K ఉన్నారు. ఓకే, పెరిగింది అయితే. Yes, పెరిగారు. మిలియన్ పోవచ్చా? పోవచ్చు. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఈవెంట్స్ అంటే మీకు ఈ సీజన్కి ఈవెంట్ అనేది ఉంటుంది, అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అదే ఉంటుంది కాబట్టి Yes. మిగతా టైంలో ఖాళీగా ఉంటుంది. సో అంటే ఓన్లీ పెళ్ళిళ్ళ సీజన్కే ఉంటుందా మీకు? మిగతా టైంలో ఏం చేస్తుంటారు? ఏం లేదు, అంటే పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు చేస్తాము, ఫెస్టివల్ల సీజన్లో ఫెస్టివల్ సీజన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా కొన్ని మూడాలు ఉంటాయి, కొన్ని పండుగలు ఉండవు, ఇంకా అప్పులు తిప్పలు తప్పవు. అంతేనా? ఓకే, అంటే అప్పులు ఖచ్చితంగా చేస్తారా? ఖచ్చితంగా. జరుగుతుందా? ఇంకా ఆప్షన్ లేదు మనకి, సెకండ్ ఆప్షన్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయడం, మళ్ళీ ఈవెంట్ దొరికినప్పుడు అనేది. అంటే అమౌంట్ వచ్చినప్పుడు అంటే వెనకేసుకోవడం అలాంటివి ఏం జరగవు, అప్పటిదప్పుడు అయిపోతాయి. వెనక్కి వేసుకోవడం అంటే ఇప్పుడే కాలేదు, ఇన్ కేస్ ఫ్యూచర్లో అవుతుందేమో. అంతే. ఓకే, సో మీ దృష్టిలో మీ లైఫ్లో సో నేను ఇలా ఉండాలి అంటే ఏ క్యారెక్టర్ని మీరు బాగా ఇష్టపడతారు, ఈ ప్లేస్లో ఉంటే బాగుంటుంది అనేది అంటే మీకు ఏ థాట్ వస్తుంది? ట్రెడిషనల్గా ఉండాలి అని మెంటల్లీ ఫిక్స్లో ఉన్నాను. అండ్ ఇన్ కేస్ దానికి అటు ఇటు అంటే ఆలోచిస్తాను. మ్యాక్సిమం 100కు 100% ట్రెడిషనల్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఒకవేళ ఫోక్కి సంబంధించి ఇప్పుడు మేబీ ఛాన్సెస్ మీకు రావచ్చు, దాని తర్వాత సినిమాలు వీటికి అన్నిటికీ ఒకవేళ ఛాన్సెస్ వస్తే ఇది పక్కన పెడతారా? లేదు. చాలామంది ఏంటి అని అంటే ఒక స్టెప్ ముందుకు వస్తుంది అంటే అటు సైడ్ వెళ్ళిపోతారు, ఇది పక్కన పెట్టేస్తారు కళాకారులకు సంబంధించింది. సో మీరు అలా ఏమైనా ప్లానింగ్ ఉందా? లేదు. మరి ఎలా మేనేజ్ చేస్తారు రెండు? ఒకవేళ నాకు అదే కనుక వస్తే నన్ను ఆదరించిన ఆడియన్స్ అండ్ నన్ను ఇంతలా తీసుకొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఆ పాటలో చూడాలి అని అనుకోరు. సో నాకు ఎంతసేపు వీళ్ళే కావాలి కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను. అండ్ అట్ ద సేమ్ నా ఫ్యామిలీ కూడా నేను కావాలి. అయితే ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే, నేను చిన్నప్పటి నుంచి అయినా సరే పుట్టిన విధానం కానివ్వండి, నేను పుట్టిన తర్వాత పెరిగిన వాతావరణం కానివ్వండి, అండ్ నేను తిరిగిన కల్చర్ కానివ్వండి, నేను చేసిన ఈవెంట్స్ కానివ్వండి, 100% అన్నీ ట్రెడిషనల్. గిడుగు రామ్మూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారు, సో అమ్మగారు ఎలా అంటే మొత్తం ట్రెడిషనల్. మన ఒక పెళ్లి ఫంక్షన్ ఉందనుకోండి, పసుపు దంపుల కాడ నుంచి అప్పగింతల వరకు సాంప్రదాయబద్ధకంగా ఎలా చేస్తే బాగుంటుంది అనేది నాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో దాంట్లో కంపల్సరీ లైఫ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఒక సాదాసీదా మనిషిని, అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి ఈరోజు ఒక పెద్ద డైరెక్టర్ వరకు నేను రీచ్ అయ్యగలిగాను. సో దానికి కారణం ట్రెడిషనల్ కాబట్టి దాన్ని కంపల్సరీ బేస్ చేసుకుంటాను. డబ్బు కోసమే నేను వేరే స్టెప్ వేయాలి అని మాత్రం ఖచ్చితంగా అనుకోను. ఎందుకంటే వాల్యూస్ ఉంటే అమౌంట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. నేను బ్యాలెన్స్ సైడ్ అమౌంట్ సైడ్ వెళ్తే ఈ వాల్యూస్ కింద పడిపోయాయి అనుకోండి, రేపు రోడ్డు మీద పోయినా మనకు వాల్యూ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాల్యూస్కే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే, సో అవకాశాలు వస్తే ఖచ్చితంగా మీరు వెళ్తారు. సో మీ టీం అనేది 12 మంది టీం ఉన్నారు. సో ఆ టీం పరిస్థితి నెక్స్ట్ ఏం చేస్తారు? శ్రీదేవక్క సేఫ్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ ఉంటారు. ఆల్మోస్ట్ ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ నేను నా అవసరం ఒక దగ్గరే ఉంది, సో ఇంకో దగ్గర వేరే వాళ్ళ అవసరం ఉంది, సో నేను మాట్లాడి వాళ్ళ దగ్గర వాళ్ళని పంపించడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ టీం వాళ్ళని మాత్రం వదిలిపెట్టాను. అంటే ఏ టీం అయినా ఉండనివ్వండి, ఈవెన్ ఆర్కెస్ట్రా టీం కానివ్వండి, ఫోక్ టీం కానివ్వండి, ఈరోజు నాకు దొరికింది, సో వాళ్ళ ఇంట్లో ఉన్నారు, నాకు సెకండ్ చాయిస్ వచ్చింది ఇంకో దగ్గర, సో వాళ్ళని అక్కడ పంపించడం, వాళ్ళతో మాట్లాడడం, నా ప్లేస్లో నా పిల్లలే వస్తున్నారు అని చెప్పి పంపించడం జరుగుతుంది. ఓకే, సో డ్యాన్స్ ఇప్పుడు చాలా సాంగ్స్ ఉంటాయి ఈవెంట్స్లో అయినా, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా నవీన్ యాదవ్ సాంగ్ అయినా కూడా స్టెప్స్ అందరికీ నేర్పిస్తారా, లేకపోతే ఏ విధంగా జరుగుతుందా, ఆన్ స్పాట్ జరుగుతుందా? అంటే ఫోక్ అంటూ కొంత స్టైల్ ఉంటుంది. స్టైల్కి ఇప్పుడు మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చే పిల్లలు ఆల్మోస్ట్
అలా రెడీ అయిన పిల్లలే. అంటే ఆ మూమెంట్కి ఇప్పుడు నేను లీడ్ తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఫాలో కొట్టేస్తారు. సో అలా అని నా టీంలో నేను ఒక్కదాన్నే లీడ్ కాదు, ఏమి రాని అమ్మాయికి కూడా నేను లీడింగ్ ఇస్తాను, అంత వచ్చిన అమ్మాయిని కూడా లీడ్ ఇస్తాను. రాని అమ్మాయి కూడా అమ్మో అక్క మనకు లీడ్ ఇస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది నేను ముందు ప్రాక్టీసింగ్ ఉంటుంది. లేదు ప్రాక్టీస్ చూసినే నేర్చుకోవాలి అంతే. సెకండ్స్ లో వాళ్ళు క్యాచ్ చేయాలి, వాళ్ళు చేయాలి. భయానికన్నా అది చేస్తారు. అంటే నార్మల్గా కొందరు డాన్స్ రాని వాళ్ళు ఉంటారు, అంటే ఇలా అవ్వాలి అనే ఆలోచన కూడా చాలా మందికి ఉండి ఇష్టంతో కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఏ విధంగా నేర్పిస్తారు? వాళ్ళకి ముందే నేర్పిస్తాము. తర్వాత కొన్ని స్టెప్స్ వాళ్ళకి వీడియోస్ పెట్టడం, ఫొటోస్ పెట్టడం, అలా చాలా మంది మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అంటే నా దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గర ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నాం అనుకోండి, ఈ ప్లేస్లో నేను మీ దగ్గర నేర్చుకున్నాను. సో నేర్చుకున్న తర్వాత నేను ఇక్కడ చెయ్యను అనే విధంగా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి, వచ్చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఏమన్నా జరిగిందా మీ స్టూడెంట్స్ దగ్గర? చాలా మీ దగ్గర నేర్చుకొని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడాలు చాలా జరిగాయి. బట్ వాళ్ళు బాగున్నారు. ఓకే, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నన్ను తలుచుకోకపోవచ్చు, ఖచ్చితంగా నన్ను తలుచుకున్నారు కూడా. అండ్ కొన్ని టైంలో నా పేరు చెప్పడానికి వాళ్ళు నేను ఎందుకు చెప్పాలి అని ఫీల్ అయిన వాళ్ళు ఈరోజు నా స్టేటస్లో పెట్టుకుంటున్నారు. అది చాలు నాకు. అంటే నేను ఒక 12 years బ్యాక్, ఒక 13 years బ్యాక్ నేను ఇలా ఈవెంట్ చేస్తాను అన్నప్పుడు నాకు సపోర్ట్ చేశారు. స్టిల్ ఈ రోజుకి నేను తనతో ట్రావెల్లో ఉన్నాను. అండ్ మా గురువు గారు అని చెప్పుకుంటాను. కొన్నిసార్లు తన టీం నేను లీడ్ తీసుకుంటాను. మా గురువు గారు కూడా ఇదే ఫీల్డ్. తన టీం నేను లీడ్ తీసుకున్నాను. తనకు పెద్ద పెద్ద సన్మానాలు జరిగే దగ్గర కూడా నేను వాళ్ళ శిష్యురాల్ని, అంటే ఆయనకు జరిగే సన్మానాలు కూడా నాకు జరిగాయి. సో అలా చెప్పుకొని చేయించుకోవడం వేరు, అండ్ ఆమెతో నాకేంటి అని పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు చేసుకోవడం వేరు. కానీ ఖచ్చితంగా మళ్ళీ నా దగ్గరికి వస్తారని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఓకే, సో ఇప్పటి వరకు ఈ నవీన్ యాదవ్ సాంగ్ చాలా వైరల్ అయింది. ఇంతకు ముందు ఏదైనా సాంగ్ మీది వైరల్ అవ్వడము ఏమైనా జరిగిందా? అట్లా వైరల్ అంటే ఏం అలా రాలేదు, బట్ గుర్తించారు. సో హార్డ్ వర్కర్, కష్టపడుతుంది అనేసి చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి ఆ పదాలు, ఆ మాటలు విన్నాను. ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది అని. శైలజ అమ్మ ఐడియా ఉందా మీకు? అవును, మన అభిరుచి డైరెక్టర్ శైలజ అమ్మ చెప్పడం జరిగింది. అండ్ జానకి అమ్మతో డైరెక్ట్ కలవలేకపోయాను, కానీ జానకి అమ్మతో కూడా మాట్లాడాను. అండ్ మోహన్ బాబు సార్తో ఇలాంటి కాంప్లిమెంట్ తీసుకున్నాను. స్మిత గారు అండ్ నాని గారు, చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. అండ్ హైదరాబాద్ లోనే కాదు, ఆంధ్రాలో కూడా చాలా మందికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే యాజ్ ఎ డాన్సర్గా పోయి ఏదో వెళ్ళాం కదా, చేసాం కదా, అలా ఎప్పుడు ఎక్కడ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా పసుపు బొట్టుతో తిరిగి వచ్చాను. అండ్ వాళ్ళ ఇంటి ఆడపడుచులాగానే చేశాను. అండ్ స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఓకే, సో నార్మల్గా ఇప్పుడు ఏంటంటే సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. సో జానపదాలు పాడుతూ ఉంటారు, సైడ్స్కి కళాకారులు డ్యాన్స్ చేస్తుంటారు. అప్పుడు ఎప్పుడైనా చేస్తారా మీరు అలా? అలాంటిది ఏం లేదా, ఓన్లీ ఈవెంట్సా? అంటే చాలా మంది చేస్తుంటారు కదా. చాలా మంది చేస్తుంటారు, బట్ నాకు పర్మిషన్ లేదు ఇంట్లో. ఓకే ఓకే, అలా నేనేం వెళ్ళలేదు. కాకపోతే మా జానపద సంఘ అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ సార్ అని ఉంటారు. సో ఆయన ఆధ్వర్యంలో మన కేవీ రమణాచారి సార్ కలెక్టర్ ఇప్పుడు సలహాదారుడుగా ఉన్నారు, అంటే ఈ మధ్య లేరు. సో ఆ సార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సాంగ్స్ చేశాను ఒక 2-3. అండ్ ఎల్బి శ్రీరామ్ గారు ఐడియా ఉంది, ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర అరుగు అనే ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే పూర్వకాలంలో అరుగుని ఎలా వాడేవాళ్ళు, దాన్ని పిల్లలు ఎలా వాడుకున్నారు, పెద్దవాళ్ళు ఎలా వాడుకున్నారు, ఈవినింగ్ అయితే దాని మీద మనం ఏం చేసేవాళ్ళం అనే కాన్సెప్ట్ ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, అమ్మో ఇంకా బాగానే ఉన్నాయి అన్నీ, ఇంకా ముందుకు రాబోతున్నాయి. సో లాస్ట్గా మీకు లైఫ్లో వీళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్న పర్సన్ ఎవరు? ఎవరున్నారంటే ఫస్ట్ అమ్మమ్మ తాతయ్య, అండ్ అక్క బావ, అండ్ అన్న వదిన, అండ్ వంగ శ్రీనివాస్ గౌడ్ గారు, అండ్ సునీత అక్క గారు, కవిత అక్క గారు, విజయశ్రీ అక్క గారు, అండ్ మోర్ ఏంటంటే స్నేహలత మురళి గారు. సో స్టిల్ స్నేహలత మురళి గారు టీం నడుస్తుంది, నేను ఇంకా ఆ టీంలో చేస్తున్నాను. సో వీళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను.
ఒక స్టార్ వచ్చినాక వీళ్ళతో మనకు పనేంటి అని వదిలేయచ్చు. అవును. బట్ వీళ్ళు ఎవ్వరూ నన్ను వదిలేయలేదు. స్టిల్ ఈ రోజు వరకు కూడా మీరు వదిలేరుగా? నేను వదిలేను. లేదు లేదు, ఓకే. నేను అసలే వదిలేను. నేను వాళ్ళని వదిలే ప్రపంచం నాది లేదు, అండ్ వాళ్ళని వదలను కూడా. అంటే చాలా మంది ఏంటంటే ప్రౌడ్గా ఏంటి అని అంటే కొంచెము ఏమంటారు ఎక్కువ సెలబ్రిటీ అయినప్పుడు వీళ్ళకి బాగా పొగరు వచ్చేసింది అనే విధంగా కూడా చాలా మంది అనుకుంటుంటారు. ఫోన్లు చేసిన ఫోన్ ఎత్తరు, మాట్లాడరు, వస్తామని చెప్తారు, రారు, అలాంటివి జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ చేసుకుంటే. సో అలాంటిది ఏం లేదుగా? అంటే వీళ్ళందరి దగ్గర నేను పొగురు చూపించుకుంటాను, కానీ ఇలా మాట్లాడుకునే పొగురు కాదు. ఓకే. ఓకే. ఆ, అమ్మ వాళ్ళ దగ్గర అండ్ సార్ దగ్గర, అక్క వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత కూతురుకి ఎలా ఉంటుందో సో అదే ర్యామ్ నడుస్తుంది, అదే నడిపిస్తాను. ఎంత స్టార్ అయినా వాళ్ళతో అలాగే కొట్లాడతాను, అలాగే సతాయిస్తాను, నన్ను అలాగే భరించాలి వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగా మాట్లాడారు. పిలవగానే వచ్చారు. ఈ రోజే అనుకున్నా, ఈ రోజే వచ్చేసిండ్రు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంకా పెద్ద స్టార్ అవ్వాలి, మళ్ళీ నాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, మళ్ళీ మాట్లాడుకోవాలి మనం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి స్టార్ గురించి అన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాము. సో తన కష్టాలు 14 సంవత్సరాల కష్టం అయితే నెరవేరిందని చెప్పుకోవచ్చు. సో అవకాశాలు కూడా వస్తున్నాయట. సో అందరు ఖచ్చితంగా ఇప్పుడు ఎలా తనని ఆదరిస్తున్నామో ముందు ముందు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ సామాన్య ఆరోపణ.